నేనేం చెప్తానా అని మీరు అనుకోవచ్చు. ఏం చెప్పినా దేవుని వాక్యమే. నాకు ఇచ్చిన ఈ 15 నిమిషాల్లో అంత ఎక్కువ సమయం ఏం తీసుకోను. అంత దూరం నుంచి వచ్చారని ఒక్క కారణం ఇక్కడ కనపడుతుంది. కానీ అంత దూరం కాదు, ఇక్కడే, ఈ పక్కనే, ఇక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు నన్ను గౌరవించినందుకు మన ఈ ప్రత్యేకమైనటువంటి వందనాలు. సమయము ఎక్కువ తీసుకోకుండా ఒక్క మాటతోటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా అధ్యక్షుల వారికి అందిస్తాను. యేసు ప్రభు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారో మనందరికీ తెలిసిన సంగతి. తెలియని సంగతి ఇంకా అంతే. ఇంకా అవసరం అంటారా గ్రీటింగ్ ఏమన్నా? కాబట్టి మీ అందరికీ యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఏ కాంక్షలు? ఇప్పుడు మనందరం వచ్చింది దేనికి? శుభాకాంక్షలు చెప్పుకోవడానికి. ఒకసారి చెప్పుకోండి, పక్కలకి చెప్పుకోండి, నేను కూర్చుంటాను. వెనక మళ్ళీ వినపడలేదేమో, ఇటు పక్క వాళ్ళకి కూడా వినపడలేదేమో. దయచేసి ఆలోచించండి. మానవుడు ఎక్కడ ఉన్నాడో ఆయన పుడితేనే కానీ, అంటే ఆయన ఈ లోకానికి వస్తేనే కానీ మనం ఎక్కడున్నామన్నది మనకు తెలియలే. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడానికి చాలామంది పుట్టడం అని అంటారు. ఆయన పుట్టలేదండి. పుట్టి ఉన్నవాడు పుట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పరము నుండి ట్రాన్స్ఫర్ ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన వాడుక భాషలో మనకు అర్థమవడం కోసం అది పుట్టెను అని వ్రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ట్రాన్స్ఫర్ అని రాయబడి ఉంటుంది. గమనించండి, క్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి గల కారణం అది ఇట్లా మనం మాట్లాడుకుంటే అర్థమవుతుంది అన్నమాట. ఆయన ఈ లోకానికి రావడానికి మానవుడు ఉన్న స్థితి సరైనటువంటి స్థితి కాదు. కానీ తను అనుకుంటున్నాడు, నేనున్న స్థితి మంచిది, నేను అనుకున్న స్థితి మంచిది, నా బ్రతుకు మంచిది, నేను వెళ్తున్న మార్గం మంచిది, నేను జీవిస్తున్న జీవనం మంచిది, నేను ఇంకా బ్రతికి ఉన్నాను, ఇది మంచిది అనుకుంటున్నాడు. కానీ అతడున్న స్థితి మంచిది కాదు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత సుంకపు మెట్టు మీద కూర్చున్న ఒక లేవిని చూస్తూ ఉన్నాడు. లేవి, నన్ను వెంబడించు అనగానే ఒక్క మాటతో ఆ మాటకే అట్రాక్ట్ అయిపోయారు. లేవి ఒక సుంకపు గుత్తాదారుడు, ఎంతో గొప్ప ఉన్నతమైన ఉద్యోగం చేయాల్సినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారి ఒక్క పిలుపుకు లేచి ఆయనను వెంబడించాడు అనంటే అతడు కూర్చున్న చోటు మంచిది కాదు, అతను జీవిస్తున్న జీవన విధానం సరైనటువంటిది కాదు. ఏమిటి ఈరోజు మనుషుడు ఎక్కడ ఉన్నాడు అంటే అశుభములో ఉన్నాడు. ఈ అశుభములో ఉన్నవాడు శుభంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా శుభమును తెలియచేయడానికి శుభవచనం ఒకటి కావలసి ఉంది. ఆ శుభవచనం కోసమే ఆయన లోకానికి వచ్చి మనందరి హృదయాలలో శుభమును కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అసుతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. మానవుడు అసత్యములో ఉన్నాడు, వాడు సత్యములోనికి రావాలి. ఏమండి, అసత్యములో అబద్ధములో ఉన్నాడు, వాడు నిజములోనికి రావాలి. మృత్యువులో ఉన్నాడు అనగా మరణములో ఉన్నాడు, వాడు జీవములోనికి రావాలి. ఇవన్నీ వాడు చీకట్లో ఉన్నాడు, వెలుగులోనికి రావాలి. ఇది శుభాకాంక్షలు. శుభమును ఆకాంక్షించుటయే శుభాకాంక్షలు. కాంక్షించుట అంటే ఆశపడుట, శుభమును కోరుకొనుట. ఇంత దూరం నుంచి, ఇంత ప్రాంతాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చాము అని అంటే శుభమును కోరుకోవడానికి వచ్చాం. అదే శుభమును కలిగి మనం ముందుకు సాగినప్పుడే వారి జీవితాలు వెలుగుమయమై ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం విన్న తర్వాత ఎవరు అసత్యములో ఉండకండి, అంటే అబద్ధములో బ్రతకకండి. రెండవది చీకట్లో బ్రతకకండి. 3 మరణములో బ్రతకకండి. అవన్నీ తప్పించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అన్న మాట. సర్వపాప పరిహారోర రక్త ప్రోక్షణమస్యకం తద్రక్త పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మానవుడు పాపముల చేత చచ్చిపోతూ నరకానికి పోతున్నాడు. అతన్ని విడిపించడానికి
ఏ రక్తమైన అవసరమా అంటే కోడి రక్తము కాదు, మేకల రక్తము కాదు, జంతువుల రక్తము కాదు, ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడితేనే గాని మానవుని యొక్క పాపము పరిశుద్ధపరచబడదు. సర్వ పాప పరిహారోర రక్త ప్రోక్ష నమస్యకం, అది ఆవశ్యకం. ఆయన ఈ లోకానికి రావాల్సిందే. ఆయన మన కొరకు తన రక్తమంతా చిందించి మనలను పవిత్రపరచాల్సిందే. కాబట్టి ఆయన వచ్చాడు ఈ లోకంలో ఉన్న అందరినీ కూడా విడిపించడానికి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపంలో, ఏదో ఒక దోషంలో చెడిపడిపోయినటువంటి వారి జీవితాలను తిరిగి మరలా బ్రతికించడానికి, లేవనెత్తడానికి, నడిపించడానికి, తన మార్గంలో నడిపించడానికి, తన పిల్లలుగా నడిపించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చెను. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయన వచ్చాడు అన్నప్పుడు నువ్వు వచ్చావు. అయితే ఇక్కడి నుంచి నువ్వు శుభముగానే వెళ్ళాలి, నువ్వు అశుభముగా వెళ్ళొద్దు. ఈ క్రిస్మస్ మిస్ అనేటువంటిది కానే కావద్దు. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, ప్రజలందరికీ కలగబో మహా అంటాం కానండి, అది ఇక్కడ వరకే పరిమితం. ఈ 4 గోడలు దాటిన తర్వాత కేత్తుండే కేతుండవు. మా బాధ ఓనికి బాగా తెలుసు, అంతే కదా? అవును మరి. కానీ క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మనుష్యుడు అశుభములో బ్రతుకుతున్నాడు, అదే గొప్పదనుకుంటున్నాడు. అది విడిపించడానికి, ఆ బంధకాల్లో నుంచి, ఆ పాపంలో నుంచి, ఆ నరకము నుంచి నన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చెను. ఆ శుభమే ఈరోజు, ఆ శుభవచనాన్ని మనమందరం వినాలి. అందుకనే కాపరులు వచ్చారు ఇక్కడికి, కాపరులు వచ్చారు. ఆ ఒక మాట చదివించకపోతే ఊరుకోను కదా. చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చూడండి, ముగించేస్తాను. అమ్మా, మత్తయి సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచుండెను, భద్రము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీవు అశుభంలో ఉన్న నీవు ఏ దూతల చేత అయితే వర్తమానము పొంది కాపరులుగా ఈ స్టేజీ మీద నిలబడి ఉన్నారో, వారి ద్వారా ఏ వర్తమానమైతే నీ దాకా చేరుతుందో మరియ వలె నువ్వు విని నీ హృదయంలో భద్రము చేసుకొని ఈ క్రిస్మస్ ఆనందాన్ని శుభముగా కదిలి శుభముగా ఇచ్చటి నుంచి జీవిస్తూ ప్రభువుకి మహిమ తేవాలని ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం. కాబట్టి అటు గొప్ప సంతోషం నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండడం కోసం నువ్వు సిద్ధపడు, నువ్వు బలపరుచుకో. ఏ కాపరులైతే చెప్పారో వాటిని మరియా ఏం చేసింది? తలపోసుకుంటూ భద్రము చేసుకుంది. ఈ రాత్రి, ఈ నెలంతా జరుగుతున్న ఈ క్రిస్మస్ నీ యొక్క హృదయంలో ఆ భద్రం చేసుకొని ప్రభువుని మహిమపరిచినప్పుడే నీవు చీకట్లో ఉండవు, నువ్వు వెలుగులోకి వస్తావు. నువ్వు మరణంలో ఉండవు, జీవంలోకి వస్తావు. నువ్వు అసత్యంలో ఉండవు, యథార్థతలోకి వస్తావు. అటువంటి గొప్ప కృప మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. చిన్న ప్రార్థన, తలలు వంచండి. దేవా, ఈరోజు ఈ సమయమందు నేను విన్నాను, నన్ను చూస్తున్నారు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోండి, మోకరించండి, తలలు వంచండి, ఇవన్నీ చెప్తారా? ప్రార్థన అంటే అన్నీ అందులో ఉంటాయి, నన్ను చూడటం కాదు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయమందు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మేము ఎక్కడున్నామో మీరు వస్తేనే కానీ మాకు తెలియలేదు. మీరు వచ్చి మా కోసం ఏం చేశారో చెప్తేనే కానీ మాకు తెలియలేదు. ఈరోజు ఇచ్చట మేము
ఈ రీతిగా జీవించాలని మీ జన్మదినము గురించినటువంటి మాట మాకు తెలియచేయబడినప్పుడు మేము అశుభంలో నుండి శుభంలోనికి వస్తున్నాం, చీకట్లో నుంచి వెలుగులోనికి వస్తున్నాం, మరణంలోని జీవంలోనికి వస్తున్నాం, అసత్యంలోనికి సత్యంలోనికి వస్తున్నాం. ఇటువంటి గొప్ప కృప ఈ రాత్రి మాకు మా అందరికీ దయచేసినందుకు వందనాలు అని ఏ హృదయం అయితే తండ్రి ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తున్నారో వారందరి హృదయాలను బలపరిచి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నాం. ఏ ఆత్మ నశించుట మీకు ఇష్టం లేదు కనుక ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి వార్త ఇచ్చట ప్రతి వారి యొక్క హృదయాల్లో నిండారుగా నింపి మహిమ తెచ్చుకొనమని, ఈ మాటలు ప్రతి వారి యొక్క హృదయంలో స్థిరపరచుకొనమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘాలకి, సంఘ బిడ్డలకును, సేవకులకును అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కని మరి సంతోషకరమైనటువంటి వార్తను మనం వినడానికి ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. నిజంగా గ్రీటింగ్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. దేవుని సన్నిధానంలో నిజంగా ఇది యేసు ప్రభు పుట్టారంటే వెలుగు అనేటటువంటి మాట మనం వింటాం. యేసు ప్రభువే వెలుగై ఉన్నాడనే మాట వింటాం. ఈ వెలుగు ఇప్పుడు కాదు, పూర్వకాల అనాదిలోనే ఈ లోకంలో చీకటి జలములపై కమ్మి ఉన్నప్పుడే ఆ వెలుగు కలగాలని దేవుడు కోరుకున్నాడు. అదే వెలుగు యోహాను సువార్తకు వచ్చినప్పుడు చీకటిలో అది వెలుగుతుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాననే మాట మనం వింటాం. నిజంగా ఆ వెలుగు ఈ లోక చీకటిలో వెలిగింది. ఇక్కడ యోహాను సువార్తకు వస్తే మరి అది చీకట్లో ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ వెలుగు సమస్తానికి మూలము అని, ఆ వెలుగు లేకుండా ఏది కలగలేదని మనము విన్నాం. ఇదివరకు చాలాసార్లు వినే ఉన్నాం. ఒక్క మాట చదివి కొద్దిగా ఈ మాటలు ముగించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. దేవా, దీవించి ఈ మాటలను మా వినికిడిలో ఆశీర్వదించమని. నిజంగా నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు వెలుగై ఉన్నావని దేవా స్పష్టంగా మేము చూస్తున్నాం. ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఉన్న వెలుగు ఇక్కడ ప్రత్యక్షంగా మా మధ్య ఉన్నది అనేటటువంటిది మేము విన్నాం. దీవించి మాతో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఆ వెలుగు అప్పుడు లోకాన్ని వెలిగించింది. ఆ తర్వాత ఆ లోకంలో ఉన్న మనుషుల్ని వెలిగించింది, ప్రపంచాన్ని, సృష్టిని. ఇప్పుడు ఆయన ఈ లోకంలో మనుషుల్ని వెలిగించాడు. ఆ వెలుగుని చీకటి గ్రహింపకుండెను అనేటటువంటి మాట మనం చూస్తాం. ఇంత వెలుగు వచ్చినా ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? మనకు అసలు తెలియట్లేదే ఆ వెలుగు ఎటువంటిదో. కేవలం మనం లైట్ వెలుగే అనుకుంటున్నాం. కానీ యేసయ్య ఈ లోకంలో ఉన్నాడు గనక ఆయన వెలుగై ఉన్నాడని ఆయన మాట మనం వింటున్నాం. ఆ వెలుగు ఎట్లున్నదో చూద్దాం. ఒక మాట అక్కడే 6వ వచనం చదవండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు
సిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. సిలోయము అను మాటకు అర్థము పంపబడినవాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక పుట్టుగుడ్డివాడు ఈ లోకంలో ఉన్నాడు. ఆయనకు అసలే చీకటి, ఆయన జీవితమే చీకటి, అంధకారం. ఆయన ఏమి మనుషుల మాటలు వింటున్నాడు కానీ మనుషులు ఎట్లా ఉన్నారో తెలియదు. అసలు ఈ వెలుగు ఎట్లున్నదో తెలియదు, చీకటి ఎట్లున్నదో తెలుసు. ఎందుకంటే ఏం కనపడట్లేదు కనుక చీకటి. మన జీవితాల్లో కూడా చీకట్లో ఉన్నాం కనుక మనకేమీ తెలియట్లే. ఆ వెలుగు ప్రకాశించినా కూడా తెలియట్లేదని దేవుని వాక్యం చెప్తోంది. నిజంగానే దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కావాలని కోరుకుంటాం, కానీ ఆ వెలుగు మనలో ప్రకాశిస్తున్నాను మన జీవితంలో కానీ మనం తెలుసుకోవాలి. ఆ చీకటి ఎట్లా ఉందో, ఆ చీకట్లో ఎట్లా వెలుగుందో, వెలుగు ఆ చీకటిలో ప్రకాశిస్తుందో దాన్ని తెలుసుకోవటమే మనం ఈరోజు ఇక్కడ కూడుకున్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఆ చీకటి ఎట్లుంది అంటే కళ్ళు మూయబడిన వాడై, గుడ్డివాడై, ఆయన అసలు చీకటిలో ఉంటూ వెలుగే ఎరగనటువంటి వాడు. దేవుని సన్నిధానంలో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే ఆయన కన్నులకు కొంచెం బురద రాసి ఆ సిలోయమును కోనేటిలో కడుక్కోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సిలోయమును కోనేరు కడుక్కోగానే ఆ చీకటి పోయి వెలుగొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చీకటి ఎట్లా పోయింది అప్పుడు అంటే ఆ సిలోయం అనే కోనేటిలో కడిగినప్పుడే. దానికి అర్థమేంటి? పంపబడినవాడు. అంటే ఎవరు పంపబడినవారు? ఎవరు? యేసు ప్రభువారిని ఈ లోకానికి దేవుడు ఆ చీకటిని వెలిగించడానికి పంపబడినవాడు. దేవునికి స్తోత్రం. కన్య అయిన గర్భమందు జన్మించినటువంటి ఆ యేసే పంపబడినవాడు. ఆయన రాగానే ఈ లోకంలో గొల్లల చుట్టూ ఆయన మహిమ వెలుగుగా కనపడింది. ఇక్కడ నిజంగా చీకట్లో ఉన్న ఈ గుడ్డివాడు వెలుగును చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఎన్ని విషయాల్లో మనం వెలుగును చూడలేకపోతున్నామో ఒకసారి మన జీవితాలని ఒకసారి ఆలోచించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, ఆ వెలుగు మనలో వెలిగిందా లేదా? మన కళ్ళు ఆ చూడని దాన్ని చూస్తున్నాయా లేదా? ఎరగని విషయాలు మనం తెలుసుకుంటున్నామా లేదా? ఒక్కసారి ఎన్ని క్రిస్మస్లో మనం చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ ఆ వెలుగు నిజంగా ఉందా మనలో వెలిగి? లేకపోతే చీకట్లోనే నడుస్తూ పక్కవారిని కూడా వెలిగించలేని దరుబ్యాగులముగా ఉన్నామో చూడాలి. దేవుని సన్నిధానంలో దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వెలుగు ఇక్కడ రావడానికి, ఈ గ్రామాన్ని రావడానికి ఎప్పుడూ దేవుడే ఏర్పాటు చేశారు. నేను 1994 సంవత్సరంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. అప్పుడు ఈ తిమ్మోతి గారు అందరు ఇక్కడ వీరంతా చిన్న పిల్లలే. దేవుని సన్నిధానంలో ఈ వెలుగును గురించి మేము ఈ చుట్టుపక్కల పిల్లల్ని పట్టుకొని సువార్త చేసి, అప్పుడు వీరందరూ కూడా నాతోనే తిరిగారు. కానీ ఈ వెలుగును కలిగి ఉంటారని నేను నమ్మలే. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఇంక వీళ్ళే నాకు మరి నాతో తిరుగుతున్నారు, వీళ్ళకేం తెలుసులే అనుకున్నా. కానీ ఆ వెలుగు ఏమైపోయింది? రానది వారి జీవితంలో వెలిగి ఆ వెలుగుని అనేకులకు చూపించడానికి ఆస్కారమై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు తిమోతి గారు అట్లనే వెలిగించబడ్డారు, అనేకుల మధ్య వెలుగుతున్నారు. నేను ఆయనను చూసినప్పుడు వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబ జీవితంలో చెప్పకూడదు కానీ చాలా మూర్ఖత్వంగా ఉండేవారు. వాళ్ళ నాన్న కానీ వాళ్ళ కుటుంబం కానీ చాలా చాలా దైనందిన జీవితాలు. ఇక్కడ చర్చి పెద్ద పాకేస్తే అన్ని చిన్న ఇండ్లు ఉండేవి, అంత పాకల్లాగా, కానీ అది మాత్రం పెద్దగా ఉండేది, ఏనుగులాగా. అందరు దాన్ని చూసి ఇటు అమ్ముకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇంత ఇల్లు కట్టారు. ఆ టైంలో వీళ్ళంతా పిల్లలు, కానీ ఆ మందిరంలో అలాంటి సావాసములో చిన్నతనము నుంచి పెరిగినటువంటి వారు తన తల్లిదండ్రులను, తన కుటుంబాన్ని, తన మరి వారి బతుకులను దేవుడు ఎంతగా మార్చారు. అంటే గుడ్డివారై ఉన్నారు అప్పుడు, తెలియని వారై ఉన్నారు అప్పుడు. ఈ గుడ్డివాడి వలె ఎప్పుడైతే పంపబడిన వారు వారి దగ్గరకు వచ్చారో ఆయన కూడా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో అట్టి కుటుంబం దేవుని సన్నిధానంలో ఇందాక సాక్ష్యమిస్తూ ఇంకా 2-3 చర్చిలు నేను మరి కట్టాలనే ఆశ ఉంది అని. నిజంగా ఎంతమందిని వెలిగించాలని ఆశ ఉందో దేవుని సన్నిధానంలో వారి కుటుంబం కోసం, ఇంకా ఆ చర్చిలు అనేకులకి ఈ వెలుగు చేరవేయడానికి కోసం అందరూ ఆయనతో పాటు మనమంతా కూడా సహాయ సహకారాలు అందించి దేవుని సేవను ముందుకు నడిపించి అనేకుల్ని వెలిగించడానికి ఈరోజు మనమే తీర్మానాలు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ కొద్ది హెచ్చరికలు దేవుడు దీవించి మనలను వెలిగించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారికి మళ్ళీ చాలా మంచిదండి. వెలుగు గురించిన విషయాలు, యేసు ప్రభు వారు లోకానికి వెలుగు, ఆయన ఎలా వెలిగారో ఆ వెలుగు మనకిచ్చారు. ఈ వెలుగును మనం కూడా అనేక మందికి ఇవ్వాలని సాక్ష్యాన్ని ఉద్దేశిస్తూ మనందరికీ కూడా తెలియచేస్తూ మంచి విషయాలు అందించిన తండ్రి గారికి మరొకసారి వందనాలు తెలియచేస్తాం. చాలా వందనాలు. మరొకసారి చప్పట్లు కొడదాం.